బ్రహ్మరాజుకు జై. మనం ఒక గురు సాంప్రదాయంలో చేరిన మంది శ్రీమద్ రామడుగు శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయం. ఇది సనాతన కాలం నుండి మరి దక్షిణామూర్తి నుండి ప్రారంభమై నేటికి మన అదృష్టం బాగుండి మన గురువు ద్వారా మనకు చేరింది. గొప్ప జ్ఞానం చెప్పారు ఈ సాంప్రదాయంలో, గొప్ప జ్ఞానం చెప్పారు. ఆ జ్ఞానానికి నేను అర్హుణ్ణి, ఆ జ్ఞానాన్ని పొందే అర్హత నేను సంపాదించాను. ఎందుకంటే ఈ గురువుని చేరబట్టి ఆ జ్ఞాన సంపదను మొత్తం పొందే అర్హత నేను సంపాదించుకున్న ఆ గురువుని చేరటం వల్ల. ఇది అర్థమైంది. అయితే ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి నేను గుడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఇప్పుడు గురువుగారిని చేరే కదా, గురువుగారి జ్ఞానాన్ని చెప్పారు కదా, ఇప్పుడు నేను గుడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేటువంటిది ప్రశ్న. చాలా ప్రాంతాల్లో ఇవే ఉంటాయి అన్నమాట. గుడికి వెళ్ళాడనుకో, ఎవరైనా ఒక భక్తుడు కానీ గురువు గారు కానీ గుడికి వెళ్ళాడనుకో, నువ్వు గుడికి వెళ్ళినవా, నువ్వు గుడికి వెళ్ళినవా, నువ్వు గుడికి వెళ్ళినవా, పిన్ని గుడికి వెళ్ళిందంట, పిన్ని గుడికి వెళ్ళిందంట, పరిపూర్ణం పిన్ని గుడికి వెళ్ళింది, పరిపూర్ణం పిన్ని గుడికి వెళ్ళింది. అది పెద్ద తప్పు ఈ ప్రపంచంలో. ఆమె సీరియల్ చూసినా ఏమంటారు, 32 సీరియల్ చూస్తే తప్పు కాదు, గుడికి వెళ్తే తప్పు, గుడికి వెళ్తే తప్పు. అర్థమైందమ్మా? ఫంక్షన్కి వెళ్తే తప్పు లేదు. అర్థమైందమ్మా? ఏకాదశి రోజున ఫంక్షన్కి వెళ్ళి 2 మందం తిన్నా కానీ తప్పు కాదు, అది ఎంత తిన్నా తప్పు కాదు. అర్థమైందమ్మా? గుడికి వెళ్తే తప్పు. సీరియల్ చూస్తే తప్పులేదు, పక్కింటి వాళ్ళని తిడితే తప్పులేదు, వ్యాపారం చేస్తే తప్పులేదు, ఉద్యోగం చేస్తే తప్పులేదు, ఎన్ని ఫంక్షన్లకు వెళ్ళొచ్చు, ఎట్టయినా వెళ్ళొచ్చు, ఒక్క గుడికి వెళ్తేనే తప్పు. ఏమి నాలెడ్జ్? ముందుకు వెళ్తున్నావా, వెనక్కి వెళ్తున్నావు, ఎటు వెళ్తున్నావు? గుడికి ఎందుకు వెళ్తున్నావు? గుడికి ఎందుకు వెళ్తున్నావు అంటే మన గురువు దగ్గర మనశ్శాంతి లేకపోతే మనం గురువు దగ్గర గుడికి వెళ్ళాలి. ఓకే, మనశ్శాంతి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కానీ గుడికి ఎందుకు వెళ్తాం అనుకుందాం, అన్ని కోణాలు అనుకుందాం. ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్ళావని ఒకళ్ళని అడిగారు. ఇప్పుడు మన ప్రశ్నలే కాదమ్మా, లోకంలో అందరూ చెప్తారు కదా, గుడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? ప్రశాంతత కోసం, నా మనసు బాగలేదు గుడికి వెళ్ళాను. ఓకే, నీ మనసు బాగలేనప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్తే నీకు ప్రశాంతత కలగట్లేదా? గుడికి వెళ్తేనే ప్రశాంతత కలుగుతుందా? అట్లయితే ఆ గురువు సరైనటువంటి వాడు కాదై ఉండాలి, లేకపోతే మనమైనా సరికాదు. ఇద్దరిలో ఎవరి దగ్గర అయినా కానీ రాంగ్ ఉండొచ్చు. ఒకటి, గురువుగారు సరిగానే చెప్తున్నారు కానీ నాకు గురువుగారి దగ్గరికి వెళ్తే ఎంత ప్రశాంతత ఉందో గుడికి వెళ్ళినా అంతే ప్రశాంతంగా ఉంది. ఈజ్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటంటే గురువుగారి దగ్గరికి వెళ్తే నాకు హ్యాపీగా ఉంది, గుడికి వెళ్ళినా హ్యాపీగానే ఉంది. గురు భక్తులను చూసినా హ్యాపీగానే ఉంది, ఏ భక్తులను చూసినా నాకు హ్యాపీగానే ఉంది. ఈజ్ రైట్ నాలెడ్జ్. ఇది రైట్ నాలెడ్జ్. అంటే మనం గుడికి ఎందుకు వెళుతున్నాం అనేటువంటి ప్రశ్న. గుడికి వెళ్తున్నామా వెళ్ళట్లేదా, ఇది వెళ్ళటం తప్పా రైటా అన్నది కాదు ప్రశ్న ఇక్కడ. వెళ్ళటం తప్పా రైటా అనేది కాదు ఇక్కడ. ముందు ప్రశ్న ఎలా వేయాలంటే గుడికి ఎందుకు వెళుతున్నాం అనేది తెలుసుకోవాలి. వాళ్ళని గుడికి ఎందుకు వెళుతున్నాం అనేటువంటిది తెలుసుకోవాలి. తల్లి బిడ్డ స్కూల్కి వెళ్తున్నారు, బిడ్డ ఎందుకు వెళ్తుంది? చదువుకోవటానికి. తల్లి ఎందుకు? పిల్లని స్కూలుకు పంపించడానికి. బిడ్డ క్యారేజీ పట్టుకుంది, చెయ్యి పట్టుకుంది, స్కూల్ బ్యాగ్ పట్టుకుంది, మొత్తం పట్టుకొని పిల్లని తీసుకొని స్కూల్కి వెళ్ళింది. ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఏమంటారు? పిల్లకి చదువు రాదంటారా, తల్లికి రాదంటారా? పిల్లకే కదా. మరి ఏమనుకోవాలి మనం? పిల్ల స్కూల్కి వెళ్తుంది, తల్లి కాదు వెళ్ళేది. తల్లి ఎందుకు వెళ్తుందంటే పిల్లను పంపించడానికి మాత్రమే వెళ్తుంది. తల్లి ఆల్రెడీ ఎంఎస్సి పిహెచ్డి కాబట్టి ఆవిడ వెళ్ళి మళ్ళీ అక్కడ చదువుకునేది ఏమీ ఉండదు. ఎందుకంటే అది స్కూల్ కదా. తల్లి స్కూల్లో నేర్చుకునేది ఏముంటుంది? ఎంఎస్సి పిహెచ్డి లెవెల్లో ఉన్నటువంటి ఆవిడ స్కూల్కి వెళ్ళి ఏమి నేర్చుకుంటుంది? నేర్చుకునేది ఏముండదు కదా. అయినా ఎందుకు వెళ్తుందంటే పిల్లకి చదువు నేర్పడం కోసం, పునాది బేసిక్ క్లాస్ నేర్పడం కోసం. ఒకవేళ నేను ఎంఎస్సి పిహెచ్డి చేశా కాబట్టి మా పిల్లను ఈ స్కూల్కు పంపేను, నేను పిహెచ్డి కాలేజీకే పంపిస్తాను అని రోజు పిహెచ్డి కాలేజీకి తీసుకెళ్ళి పంపించింది అనుకో అమ్మ, మరి పిల్లకి పిహెచ్డి వస్తుందా? అదేంది, ఎందుకు రాదు? అక్కడే చదివించింది, పెద్ద కాలేజీలోనే చదివించే, అక్కడే చేర్పించే, రాదా? అంటే
ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, 7th, 10th, ఇంటరు, డిగ్రీ, ఇవి కాకుండా పిహెచ్డి అవ్వదు, ఎంఎస్సి అవ్వదు. డైరెక్ట్ నేను ఎంఎస్సిలోనే చేర్పిస్తా అంటే ఎంఎస్సి నాలెడ్జ్ రాదు. బేసిక్ ఇక్కడి నుంచే వాళ్ళకు స్టార్ట్ అవ్వాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టేజ్కి చేరుకున్న తర్వాత మళ్ళీ కింది పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఎంఎస్సి పిహెచ్డి నేర్చుకున్నాడు. ఈయనకి ఆ 7th క్లాస్ స్కూల్, హై స్కూల్లో ఉద్యోగం వచ్చింది ఈయనకి. ఎవరికి? ఎంఎస్సి పిహెచ్డి చేసిన ఆయనకి హై స్కూల్లో జాబ్ వచ్చింది. ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళిండు. ఇప్పుడు హై స్కూల్లో ఎన్ని క్లాస్ చదువుకునే వాళ్ళు ఉంటారు? 10th లోపే కదా, 8th, 9th, 10th వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈయన ఎంఎస్సి పిహెచ్డి చదువుకున్నాడు. ఎంఎస్సి వాడికి చెప్పాలా, 8th క్లాస్ వాడికి చెప్పాలా పాఠం? అంటే ఈయన ఎంఎస్సి చదువుకున్నంత మాత్రాన ఎంఎస్సి వాడికే చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన విద్యను ఏ స్థాయిలో వాడికి అందించాలో వాడికి అందించాలి. ఇప్పుడు ఆయన వెళ్ళింది ఏ స్కూల్కి? హై స్కూల్కి. 8th క్లాసు పుస్తకం తీసుకున్నాడు, 9th క్లాసు పాఠం చెప్తున్నాడు అనుకో. మా 9th క్లాస్ పాఠం చెప్పేప్పుడు నేను ఎంఎస్సి చదువుకున్నాను, 9th పాఠం వీడికి నేను ఎందుకు చెప్పాలా, నేను ఎంఎస్సి పాఠం చెప్తాను అది చెప్పిండు అనుకో, వీడికి అర్థమైద్దా? నువ్వు ఎంత చదువుకున్నా కానీ 9th వాడికి ఏ పాఠం చెప్పాలో అదే చెప్పాలి. ఇప్పుడు ఆయన తప్పు చేసినట్ట, రైట్ చేసినట్ట? అదేంది, ఎంఎస్సి చదువుకున్నాడు 9th పాఠం చెప్పడం తప్పు కాదా? తప్పు కాదమ్మా. అంటే మనకు ఎంత వచ్చు అన్నది ప్రధానం కాదు, అవతల వాడికి ఏం అవసరమో ప్రధానం. అర్థమైందమ్మా? అవతల వాళ్లకు ఏమి అవసరమో అది ప్రధానం. మనకి వేదాల సారం లేకపోతే 18 పురాణాల యొక్క సారాంశం మొత్తాన్ని చెప్పండి అని చెప్పారు. చెప్పండి అంటే సత్కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది, దుష్కర్మలు చేస్తే పాపం వస్తుంది అని చెప్పారు. లేకపోతే పరహితాయ పుణ్యం, పరపీడనాయ పాపం. ఇదే 18 పురాణాల యొక్క సారాంశం మొత్తాన్ని చెప్పమని వేదవ్యాసుని అడిగితే ఆయన ఇదే చెప్పాడు, పరహితాయ పుణ్యం, పరపీడనాయ పాపం. ఇక మీరు పురాణాలన్నీ చదవక్కల్లా, ఎస్సెన్స్ ఈ 2 పాయింట్లు పట్టుకొని ఫాలో అయితే ఆ పురాణాల సారాంశాన్ని మనం ఫాలో అయినట్టే. పరహితాయ పుణ్యం, నువ్వేం చేసినా నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి మేలు జరగాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి మేలు కలిగించేట్లుగా ఉండాలి. పరను పీడించేట్లుగా ఉండకూడదు మన పద్ధతి. ఇతరుల్ని పీడించేట్లుగా, ఇబ్బంది పెట్టేట్లుగా మన ప్రవర్తనా శైలి ఉండకూడదు. ఇది ఫస్ట్ ఫండమెంటల్, బేసిక్ ఫండమెంటల్. ఇదేది బేసిక్ ఫండమెంటల్. ఇది పరిపూర్ణులకు చెప్పింది కాదు, లో లెవెల్ భక్తిలో ఉండేటువంటి వాళ్ళకి చెప్పింది అనమాట. పురాణాలు వినే వాళ్ళకి చెప్పింది అనమాట. మన చుట్టూ ఉండేటువంటి వాళ్లకు మేలు కలిగేట్లుగా ప్రవర్తించాలి, ఇబ్బంది కలిగేట్లుగా ప్రవర్తించకూడదు. ఇది ఫస్ట్ ఫండమెంటల్. మన ప్రవర్తన ఎలా ఉందో టెస్ట్ చేసుకోవాలి. నువ్వు గుడికి వెళ్తున్నావా, గురువుగారి దగ్గరికి వెళ్తున్నావా, ఫంక్షన్కి వెళ్తున్నావా, ఎక్కడికి వెళ్తున్నావు, యువర్ చాయిస్. నువ్వు సమాజంలో ఎక్కడికి వెళ్తున్నావు అన్నది ప్రధానం కాదు, నీ ప్రవర్తనా శైలి ఎలా ఉన్నదో అది ప్రధానం. ఓకే. రెండోది, మనం ఒక గురువుని ఆశ్రయించాం, మనకు గురువు ఒక జ్ఞానాన్ని ఇచ్చారు. గురువు గారు జ్ఞానం ఇస్తే ఆ గురువు యొక్క రుణం ఎలా తీరుతుంది? మాతృ రుణం పితృ రుణం తీర్చలేదని శాస్త్రాల్లో చెప్పారు, వేదంలోనే చెప్పారు. మాతృ రుణం కానీ పితృ రుణం కానీ తీర్చడం అంత సామాన్యమైనటువంటిది కాదన్నారు. అలాగే గురువు యొక్క రుణం కూడా తీర్చడం అంత సామాన్యమైనటువంటిది కాదు అని చెప్పారు. మనం ఖచ్చితంగా గురువు యొక్క రుణం తీర్చుకోవాలి. గురువు యొక్క రుణం మనం ఖచ్చితంగా తీసుకోవాలి. మరి గురువు యొక్క రుణం ఎలా తీరుతుంది? గురువు యొక్క రుణం ఎలా తీరుతుంది? ఏందండి గురువు గారి యొక్క రుణం తీర్చేది? పోయినప్పుడల్లా దక్షిణ పెడుతూనే ఉన్నగా, అందరూ 50 పెడితే నేను 100 పెడుతూనే ఉన్నగా, 100 ఇచ్చినా తీరదా? ఏం చెప్పిండమ్మా ఆమె? ఏం చెప్పింది? ఆయన ఏం చెప్పిండు? ఓ 10 నిమిషాలు చెప్పిండు. పాటలు మన పుస్తకంలో మనతోటే పాటించారు. ఇక అందులో రుణం తీర్చుకునేదేముంది? పుస్తకం మందేనే, మనమే పాడితిమి, ఇంకా పుణ్యం మనకి రావాలా అంటమా? ఇలా అనం కదా. ఎవరనరు? గురుభక్తుడు ఇలా అండు, గురుభక్తుడు ఇలా అండు. ఎందుకంటే గురువు దగ్గరకు రాకముందు తనకు ఎంత జ్ఞానం ఉందో, వచ్చిన తర్వాత ఎంత జ్ఞానం కలిగిందో
ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇక్కడికి రాకముందు ఎలా ఉన్నానో వచ్చిన తర్వాత ఎంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అయిందో నాది నాకు తెలుసు కాబట్టి నేను అలా అన్నా. ఎవరన్నా అనుకుంటే నాకు సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు గురువు రుణం తీరాలంటే ఏం చేయాలి అంటే, గురువు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, గురువు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే గురువు ఒక్కటే కోరుకుంటాడు. తాను చెప్పినటువంటి జ్ఞానాన్ని పక్క వాళ్లకు చేరవేయాలి. దట్స్ ఆల్. గురువు యొక్క రుణం అలా తీరుతుంది. గురువు గారు చెప్పినటువంటి వాటిలో ఉపదేశం తీసుకొని ఒక 10 ఏళ్ళు అవుతుంది అనుకోమ్మా. ఉపదేశం తీసుకొని 10 ఏళ్ళు అవుతుంది అనుకో. నెలకొక్కసారి పైన 10 మాటలు అర్థం కావమ్మా. జీవితం మొత్తంలో 10 ఏళ్లలో 10 మాటలు అర్థం కావా? సంవత్సరానికి ఒక మాట గురువుగారు చెప్పింది, సంవత్సరానికి ఒక్క మాట గుర్తుంచుకుందాం. 10 సంవత్సరాలు ఎన్ని మాటలు గుర్తుండాలా? 10 మాటలు గుర్తుండాలిగా. మైకిస్తే నాకు ఒక్క మాట గుర్తు రావట్లేదంటే ఏంటి? భయం అంతే. ఓకే, వచ్చు 10 మాటలు కాదు గురువుగారు, మాకు 100 మాటలు వచ్చు, విడిగా కూర్చుంటే చెబుతాం, మైకులో చెప్పాం. ఓకే, అంత నాలెడ్జ్ ఉంటే సంతోషం. ఓకే, ఇప్పుడు గురువుగారు ఏమంటున్నారంటే, నీకు వచ్చినటువంటి ఆ 10 మాటల్ని నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పి నువ్వు ఎంత ఆనందాన్ని పొందుతున్నావో నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అంత ఆనందాన్ని కలిగించాలి. ఇంకోటి ఏంటంటే గురువు ఆనంద స్వరూపుడు. గురువు ఎవరు? ఆనంద స్వరూపుడు. తాను ఆనందంగా ఉంటాడు, తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆనందాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు మరి ఆ గురువు గారి యొక్క శిష్యులం అంటే మనం ఎలా ఉండాలి? గురువు ఆనంద స్వరూపుడైతే మనం ఎలా ఉండాలి? మనం కూడా ఆనందంగానే ఉండాలి కదా. గురువుగారు ఆనంద స్వరూపుడు అంటే మనం కూడా ఆనందంగా ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ గురువుగారు ఏం పంచిపెట్టారు? ఆనందాన్ని పంచిపెట్టారు. మనం ఏం పంచిపెట్టాలి? ఆనందాన్ని పంచిపెట్టాలి. అది ఎక్కడ పంచిపెట్టాలి? నువ్వు ఎక్కడైనా పంచిపెట్టు. నీ దగ్గర ఆనందం ఉంటే ఎక్కడైనా పంచిపెట్టు. అర్థమైందమ్మా? ఎందుకంటే గురువు రుణం ఎందుకు తీర్చుకోవాలని అంటే, గురువు తాను తన గురువుకు సేవ చేసి ఎన్నో సంవత్సరాలు శుశ్రూష చేసి గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఎంతోమంది మహాత్ముల యొక్క దగ్గర జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఎన్నో సద్గ్రంథాలు పఠించి సాధన చేసి శోధించి ఆ యొక్క రసాన్ని, ఆ ఎసెన్స్ను మనకు అందించారంటే ఎంత కృషి చేస్తుంటారు నన్ను ఉద్ధరించడం కోసం. మరి గురువు తన యొక్క జీవితాన్నే పణంగా పెట్టి ఇంత జ్ఞానాన్ని నాకు అందించారంటే నేను ఎంత కృతజ్ఞత వ్యక్తం చేయాలి గురువు విషయంలో, అవునా కాదా? ఓకే, ఒకటి అర్థమైంది. గురువు నా కోసం చాలా కష్టపడి జ్ఞానాన్ని సంపాదించుకొని నాకు అందించారు. వారు ఆనందంగా ఉన్నారు, నన్ను కూడా ఆనందంగా ఉండేట్లుగా ప్రయత్నం చేశారు. ఓకే, ఇప్పుడు నేను ఆనందాన్ని పొందిన తర్వాత నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఆనందాన్ని ఇస్తున్నానా లేదా? ఇప్పుడు నేను ఇచ్చే ఆనందాన్ని ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాం, కూరగాయ కొట్టోళ్ళకి చెబితే వింటారమ్మా? కొబ్బరికాయలు కొట్టోళ్ళకి చెబితే వింటారా? వాళ్ళకి తెలీదు. కాస్తో కూస్తో ఈ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్తేనే వింటారు. మా గురువు చెప్పిన మాట ఎవరికి చెప్తే అర్థం చేసుకుంటారు? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పద్మజ గారు మన ఉపన్యాసంలో అరిషడ్ వర్గాల గురించి చెప్పారన్నారు. అవునా? ఏం గురించి చెప్పారు? అరిషడ్ వర్గాల గురించి చెప్పారు. ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్ళి రోజు కూరగాయలు తెచ్చుకునే వాళ్ళతోటి అరిషడ్ వర్గాలు చాలా గొప్పవి, వాటిని జయించాలి, మా గురువు గారు చెప్పారు అని చెబితే వాళ్ళు వింటారా? వినరు. మరి ఎవరు వింటారు? గుడికాడికి వెళ్తే వింటారు. ఎవరికి చెప్పాలా? వినేవాడికి చెప్పాలి. శంకరాచార్యుల వారమ్మ బ్రహ్మసత్యం జగన్మిథ్య అని సిద్ధాంతాన్ని చేశారు. బ్రహ్మసత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరహ సిద్ధాంతం ఇదే. శంకరాచార్యుల వారి సిద్ధాంతం ఇది. అయితే బ్రహ్మసత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరహ అనేటువంటి సిద్ధాంతాన్ని స్థాపించినటువంటి శంకరాచార్యుల వారు గుడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఆయన గుడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, గుడి కట్టాల్సిన అవసరం లేదు, యంత్రాలు ప్రతిష్ఠించాల్సినటువంటి అవసరం లేదు. తిరుపతిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించింది ఎవరు? ఎన్ని దేవాలయాల్లో శ్రీచక్రాలు ప్రతిష్ఠించారు? ఆయనకు అవసరమా అవన్నీ? అన్నపూర్ణ స్తోత్రంతో ఆయనకేం పని అమ్మ? వీటన్నిటితో ఆయనకు అవసరం లేదు, ఆయనకి అవసరం లేదు. కానీ వారు ఆచరించారు, రచించారు. ఎందుకు రచించారు అంటే ఆయన ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి చెప్పడానికి ట్రై చేశారు. కానీ వినటానికి రావాలిగా.
సపోజ్ ఒకళ్ళు మంచి కూరగాయలు కొట్టి పెట్టాలనుకున్నారమ్మా, కూరగాయలు పెట్టాలనుకోని నకరకాలు ఊరు బయట పోయి తీసుకువెళ్ళి పెద్ద మంచిగా షాప్ పెట్టి కూర్చున్నాడు అనమాట. మంచి మంచి కూరగాయలు చాలా బాగున్నాయి, రేటు తక్కువ అని పెట్టిండు. ఎవరు వస్తారు ఆడికి ఊరు బయట? కూరగాయల మార్కెట్ ఎక్కడ పెట్టాలో ఊళ్ళో తీసుకొచ్చి పెట్టాలి. ఊళ్ళో తీసుకొచ్చి పెడితే జనజీవనం ఉన్న కాడ కొంటారు. ఊరు బయట పెట్టుకుంటే ఎవరన్నా కొంటారా? అలాగే శంకరాచార్య వారు స్థాపించినటువంటి సిద్ధాంతాన్ని ఎక్కడో ఆశ్రమంలో కూర్చొని చెప్తే వినేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఎక్కడ వినేవాళ్ళు ఉన్నారో అక్కడికి వచ్చి చెప్పాడు. ఫస్ట్ వాళ్ళు వెంకటేశ్వర స్వామిని స్తోత్రం చేస్తున్నాను అనుకో, ఈయన కూడా ఒక వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదివేవాడు. దాంట్లో ఈయన సిద్ధాంతాన్ని చెప్పేవాడు. ఏం చెప్పేవాడు? వెంకటేశ్వర స్తోత్రం చదువుతూ ఈయన చెప్పాలనుకున్న వాళ్ళ గురువు ద్వారా, గోవింద పాదుల ద్వారా సముపార్జించుకున్నటువంటి జ్ఞానాన్ని అందులో అందించేవారు. ఇప్పుడు భజగోవిందం 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 గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి నక్షతి డుంకృంకరణి అన్నారు. అంటే ఏంటంటే గోవిందుని భజించమన్నాడు, గురువుని భజించమనాలి కదా. గోవిందుని అంటే మనం ఏమనుకుంటాం? వెంకటేశ్వర స్వామి అనుకుంటాం. కానీ వాళ్ళ గురువు గారి పేరు గోవింద భగవత్పాదులు వారు. సరే, ఈ గోవిందుని అనుకున్నా ఇబ్బంది లేదు, ఆ గోవిందుని అనుకున్నా ఇబ్బంది లేదు, ఆయనకేం ప్రాబ్లం లేదు, ఎవరిని అనుకున్నా ఆయనకేం నష్టం లేదు. ఆయన ఏమంటున్నాడు? సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణి. ఈ యొక్క సంతులు కానీ సమాసాలు కానీ ఇవి ఏవైతే ఉంటాయో ఇలాంటికి సంబంధించినటువంటి వ్యాకరణ సూత్రాలు నిన్ను ఉద్ధరించవు. భగవంతుని వేడుకో, భగవంతుడు మాత్రమే నిన్ను రక్షిస్తాడు అన్నాడు. అవునా కాదా? ఓకే. అయితే శంకరాచార్యులు వారు చేసింది ఏంటంటే, తాను చెప్పాలనుకున్నటువంటి సిద్ధాంతాన్ని ఎక్కడైతే భక్తులు ఉంటారో భక్తులు ఉండేటువంటి ప్రదేశాల దగ్గరకు వెళ్ళి వాళ్ళ వైపు ఒక అడుగు వేసి మళ్ళీ వాళ్ళను తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. లోకంలో ఎంతమంది దేవతామూర్తులు ఉన్నారో అన్ని దేవతామూర్తుల మీద స్తోత్రాలు రాశారు శంకరాచార్యులు వారు. కానీ తన యొక్క మార్కు, తాను చెప్పాలనుకున్నటువంటి జ్ఞానం కూడా అందులో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మరి శంకరాచార్యుల వారు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం ఆయన గుడికి వెళ్ళటం తప్పు. కానీ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఆయన జ్ఞానం తెలియక వెళ్ళాడా? లేదు, తన గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని వినే నలుగురికైనా అందించాలి అనేటువంటి ఆలోచనతో వెళ్ళారు. ఓకే, ఇప్పుడు మనం ఆ గుడికి వెళ్ళామనుకోండి, మనం ఏం చేయాలి? గుడికి వెళ్తే తప్పని కాదు. ఎందుకు వెళ్తున్నామంటే మనకు తెలియంది తెలుసుకోవడం కోసం వెళ్తున్నామా, మనం తెలిసింది అక్కడ చెప్పడం కోసం వెళ్తున్నామా అనేది తెలుసుకోవాలి. అర్థమైందమ్మా? చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తామ్మా. అప్పుడప్పుడు పుష్కరాలు వస్తాయి. ఎన్నేళ్ళకి ఒకసారి వస్తాయమ్మా? 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఎన్నేళ్ళకి? 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఆ ఇంటోళ్ళు పోతారు, ఈ ఇంటోళ్ళు పోతారు. వస్తావానే పిన్నా, వస్తావా? పుష్కరాలకు వస్తావా? మా కారులో ఖాళీ ఉంది, నీకు మా కారులో ఖాళీ ఉంది, వస్తావా అని అడుగుతారు. మేము పరిపూర్ణలు, మేము పుష్కరాలకు మేము పరిపూర్ణం పుష్కరాలకు రాకూడదు. మేము పుష్కరాలకు వచ్చినట్టుగా మా పరిపూర్ణులు తెలిస్తే నన్ను అసలు బతకనీరు, ఆశ్రమం కాడికి పోతే ఏమో పుష్కరాలకు పోయింది అంటారు. నేను రాంతల్లో అంటాడు. అంటే వాళ్ళ కోసం వెళ్ళవా, నీకు నిజంగా వెళ్ళాలని లేదా? ఇప్పుడు పుష్కరాలకి వాళ్ళు ఏమన్నా అనుకుంటారని నువ్వు వెళ్ళట్లేదా? నిజంగానే నీకు ఆ జ్ఞానం కలిగిందని వెళ్ళట్లేదా? నువ్వు ఎవరి కోసం వెళ్ళట్లేదు. ఇది కదా ప్రశ్న. పుష్కరాలకు వాళ్ళ కోసం వెళ్ళట్లేదా? నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం అవసరం లేదా? నీకే అంత జ్ఞానం కలిగిందా? పుష్కర స్నానం చేయవలసినటువంటి అవసరం లేదు. నేను జ్ఞాన గంగలోనే స్నానం చేశాను, నా గురువు అంతటి జ్ఞాన సముద్రంలో నన్ను ముంచి తీశాడు, నేను ఎప్పుడో పునీతున్నయ్యాను, నాకు ఎలాంటి మరణం లేదని చెప్పి మనకు దృఢత్వం కలిగితే మళ్ళీ అంటాం అలాంటి మాట. వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కాబట్టి వెళ్ళట్లేదని అనం కదా. కానీ ఒక్క మాట చెప్తాము, మా భక్తులు కూడా వెళ్ళారు. మా భక్తులు కూడా పుష్కరాల స్నానానికి మేము కూడా వెళ్ళినాం. భక్తులు రమ్మంటే మేము కూడా వెళ్ళినాం. అందరూ కృష్ణయ్య గారు పుష్కరాలు పోయింది, కృష్ణయ్య గారు పుష్కరాలు అనుకుంటే అనుకోని నాకేమైనా భయమా? నేను ఎప్పుడు దేనికి భయపడినాం. ఒక్కటే ఎవరైనా ఏదంటే ఫస్ట్ నేను చెక్ చేసుకుంటా, నేను తప్పు చేశానా రైట్ చేశానని నన్ను నేను చెక్ చేసుకుంటా. వాళ్ళతో నాకు సంబంధం లేదు, నాకు ఎప్పుడు నా గురువుతోటే సంబంధం. నేను చేసేదాన్ని నా గురువు ఆమోదిస్తారా ఆమోదించరా? నా గురువు ఆమోదించంది నేను చేయను.
ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే మార్చుకునే ప్రయత్నం చేస్తా. నా గురువు ఒప్పుకోరు అంటే నేను ఆలోచిస్తా, నా గురువు నేను ఒప్పించలేనంటే నేను ఆలోచిస్తా. అర్థమైందమ్మా? ఏదైనా చేస్తే మనం సమాధానం చెప్పాల్సింది గురువుకు తప్ప లోకం కోసం కాదు. లోకంతో ఒక్కోసారి జ్ఞానంగా మాట్లాడతారు, అజ్ఞానంగా మాట్లాడతారు. వాళ్ళు ఎట్లయినా మాట్లాడచ్చు. మేము పుష్కరాలకు వెళ్ళినామంటే వెళ్ళండి పుష్కరాలకు వెళ్ళినాము. పుష్కరాలకు వెళ్తే తప్పేంటి? మీకు కొన్ని సినిమాల్లో కానీ పురాణాల కథల్లో కానీ మీరు గమనించి ఉంటే చాలామంది నదిలో వచ్చి స్నానాలు చేసి వెళ్తే అక్కడ ఆ నదిలో కొంతమంది ఋషులు వచ్చి స్నానం చేస్తే వాళ్ళ పాపాలన్నీ ప్రక్షాళన నది పునీతమైనట్టుగా మీరు చూసుంటారు. మీరు పాండురంగ మహత్యం బాలకృష్ణ సినిమా చూస్తే కూడా మీకు దాన్నే మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు, ఆ అంశాన్ని తెలియజేస్తారు లాస్ట్లో. మీరు గమనించండి ఈసారి ఎప్పుడైనా. ఎక్కడైనా పుణ్యనదుల్లో ఋషులు స్నానం చేస్తారు, పుణ్య నదీమ తల్లులన్నీ సంతోషిస్తాయంట. ఎందుకు సంతోషిస్తాయంటే మహర్షుల యొక్క తపోశక్తి, మహర్షుల యొక్క పవిత్ర శక్తి ఆ నదిలో ప్రసరితం కావటం చేత ఆ నది పునీతం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ నదీమ తల్లి సంతోషిస్తుంది ఋషుల యొక్క రాక కోసం. ఒక భక్తుడు వెళ్ళి స్నానం చేస్తే నది సంతోషించాలా, నీ పక్కనోడు ఏడిస్తే నీకేం సంబంధం? ఇప్పుడు నేను అక్కడ పుణ్యం రావడం కోసం కాదుగా వెళ్ళేది, నా గురువు ఇచ్చిన జ్ఞానం నాకు తక్కువైతే కదా నేను అక్కడ వెళ్ళి స్నానం చేయడానికి. నేను అక్కడికి వెళ్ళేది పుణ్యం రావడం కోసం కాదు, నా గురువు ఇచ్చినటువంటి పుణ్యాన్ని అక్కడ నలుగురైనా స్నానం చేసే వాళ్ళకి పంచడానికి వెళ్తున్నాను వెళ్ళాలి. నువ్వు నాకు పాపం ఉంటేగా నేను పోయి స్నానం చేయడానికి, నేను పుణ్యాత్మురాలు, నేనే పవిత్ర జ్ఞాన సంపద నాలో ఉండే నేను వెళ్ళి స్నానం చేస్తే నా చుట్టూ స్నానం చేసినటువంటి వాళ్ళ మలినం తొలగాల, దానికోసం నేను వెళ్ళి స్నానం చేయాలి. ఒక భక్తుని ఎందుకు స్నానం చేయాలి? ఇది కదా మనం ఆలోచించాల్సింది. మనం కూడా వెళ్ళి స్నానం చేసినప్పుడు ఏమని చెప్పాలి మన చుట్టూ ఉన్నటువంటి అరే మనకి పుణ్యం తక్కువై కాకరా, మనకు పుణ్యం ఎక్కువైంది, ఎక్కువైన పుణ్యాన్ని అక్కడ ఇచ్చి వాళ్ళ పాపాన్ని కడగటం కోసం మనం వెళ్ళాలి. ఒక భక్తుడు చేయాల్సింది ఇది. సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో వెళ్ళాలి మనం. ఇప్పుడు మన పుణ్యం తక్కువ వెళ్ళినమా చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈయన కూడా పాపం ఉందంట, పొగొట్టుకోవడం పోతుందంట, ఈయన కూడా నీళ్ళలో మునుగు, వాడు ఏదైనా అనుకోని వాడి ఉద్దేశం అది. వాడొచ్చి నన్ను అడిగితే కదా నేను చెప్పేది, నేను ఎందుకు వెళ్ళి స్నానం చేస్తున్నానో. కార్తీక మాసంలో సోమవారం రోజున కాశీ వెళ్ళారు, గురుభక్తులు కూడా కాశీ వెళ్ళారు. అందరు స్నానాలు చేస్తున్నారు గంగా నదిలోనే. కార్తీక సోమవారం పుణ్యం వచ్చిందా రాదా? మరి ఇప్పుడు ఈ భక్తుడు స్నానం చేస్తే తప్ప అందరితో పాటు? పరిపూర్ణ భక్తుడే కాశీలో ఉన్నాడు, వాళ్ళతో పాటు అందరు కార్తీక సోమవారం స్నానం చేస్తున్నారు తెల్లారుదామున. ఇప్పుడు ఈయన కూడా స్నానం చేయొచ్చా వద్దా? తప్పమ్మా స్నానం చేయడం. ఈయనన్నాడు, అరే నేను రోజు స్నానం చేస్తున్నారా? ఆ గంగా నది ఒడ్డున స్నానం చేసి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టి అదే చెప్పాడు, మనం రోజు స్నానం చేస్తున్నామా లేదా? చేస్తున్నాం. మరి ఇవాళ స్నానం చేస్తే ప్రత్యేకత ఏంది? రోజు స్నానం చేయకపోతే కదా. మరి రోజు స్నానం చేస్తే రాని పుణ్యం ఇవాళ ఒక్కరోజే స్నానం చేస్తే ఎందుకు వస్తుందని ఎప్పుడన్నా మనం ప్రశ్నించుకున్నామా? స్నానం చేస్తే పుణ్యం రావటం ఏంట్రా? ఎవరు చెప్పారా నీకు? మా గురువు అలా చెప్పలే. మా గురువు గారు కూడా స్నానం చేయమన్నారు, కానీ ఇక్కడ స్నానం చేయమల్ల. ఇక్కడ గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని చెప్పాల. మా గురువు చెప్పినటువంటి గంగా యమున సరస్వతి అనేటువంటి 3 నదులు కలిసేటువంటి త్రివేణి సంగమం మనలోనే ఉంది. అక్కడ స్నానం చేస్తే పుణ్యం వస్తుందని అక్కడ త్రివేణి సంగమంలో ముంచి తేల్చారు నన్ను. ఇప్పుడు నేను ఏ నదిలో స్నానం చేయక్కల, మీకోసం వచ్చి చేస్తాను నేను. అర్థమైందా? రోజు స్నానం చేస్తూనే ఉంటుంది, ఇవాళ స్నానం చేస్తున్నావు, రోజు చేయట్లేదు. ఏ రోజు నువ్వు స్నానం చేయకుండా నువ్వు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు చేస్తున్నావు. ఎండాకాలం 3 పూటలు స్నానం చేస్తే రాని పుణ్యం ఇలా కార్తీక సోమవారం రోజున ఒక్క రోజునే తెల్లారుదాం లేదు గడగడ వణికే చల్లు మునిగి లేస్తే పుణ్యం వచ్చి కుప్ప అంటుకుందా? వాట్ ఈజ్ నాలెడ్జ్? ఏ జ్ఞానం? నీకేం జ్ఞానం ఉంది? రోజు స్నానం చేస్తే మన ఏమైనా కొత్త పని చేయమంటున్నారు? కార్తీక మాసంలో స్నానం చేస్తే పుణ్యం, స్నానం చేస్తేనే అమ్మ పుణ్యం అని చెప్పి తప్ప. మరి ఏ రోజు స్నానం చేయట్లేదు, మరి రోజు పుణ్యం రాదా? ఒక ఆయనకు తెలియక కార్తీక మాసం అని తెలియకుండా, సోమవారం అని తెలియకుండా కృష్ణానదిలో మునిగిండంట. ఇప్పుడు వాడికి పుణ్యం వచ్చిద్దా రాదా? వాడికి తెలియదుగా ఆ రోజు కార్తీక సోమవారం అని. గురువుగారు కార్తీక సోమవారం అని తెలుసుకొని మునిగితేనే పుణ్యం వచ్చిద్ది అట్లమ్మా? అట్లుంటుందా? అట్లేం లేదు. తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కార్తీక పురాణం చదువుతారు కదా.
కార్తీక పురాణంలో ఏముంటుంది, ఒక ఎలుక వెళ్తూ వెళ్తూ దానికి ఒక దీపం ఉంటుంది, ఆ దీపాన్ని ఒత్తి తగులుద్ది అనమాట కాలికి, ఆ ఒత్తి ఇంకో దీపానికి అంటుకుంటే ఎలుక పుణ్యం వచ్చింది. ఇంత ఒత్తి దాని కాలుకున్నది ఆ దీపానికి అంటుకుంటేనే దానికి ముక్తి వచ్చి మన 365 కట్ట లేకపోతే 1000 కట్ట 1,00,000 ఒత్తుల కట్ట వెలిగిస్తే మనకు పుణ్యం వస్తా పాపం వస్తా? అమ్మ మనం భక్తులం కదా, రోజు దీపం వెలిగిస్తున్నాం కదా, కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే పుణ్యం. కొత్త సాధన చెప్పారమ్మా? రోజు చెయ్యని పని చెప్పారా? రోజు చేసే పనేగా. దీపం వెలిగిస్తే పుణ్యం. అదేంది మనం గుడికి ఎందుకు వెళ్ళాలా? కార్తీక మాసంలో గుడికి వెళ్ళాలి. మనం కూడా భక్తులు కూడా గుడికి వెళ్ళాలి. వాడు దీపం వెలిగిస్తే పుణ్యం వస్తుందని వెలిగిస్తారు వాడు, మనం కూడా ఒకటి వెలిగియాలి, వాడితో పాటు మనం కూడా వెలిగియాలి. మొత్తం అందరు వెలిగించాక మైకి పట్టుకోవాలి, మైకి పట్టుకొని మనం చెప్పాలి. మన గురువు చెప్పిన జ్ఞానాన్ని చెప్పడం కోసం గుడికి వెళ్ళాలి. ఎందుకంటే కూరగాయల మార్కెట్కి వెళ్తే వాడు వింటలేదు కదా. మనం దీపం వెలిగించే విషయం ఎవడికి చెప్పాలా? రోజు దీపం వెలిగించే వాళ్ళు ఎవరో వాళ్ళకే చెప్పాలి కదా. వాళ్ళు ఎక్కడుంటారు? గుళ్ళో ఉంటారు. అమ్మ మీరు రోజు దీపాలు వెలిగిస్తున్నారా? ఎంతమంది దీపాలు వెలిగిస్తున్నారు? చెయ్యి ఎత్తమంటే ఎంతమంది ఎత్తారమ్మ? గుళ్ళో ఉన్నోళ్ళు అందరూ ఎత్తుతారు, గుళ్ళో ఉన్నోళ్ళు అందరూ చెయ్యి ఎత్తుతారు. మరి రోజు దీపం వెలిగిస్తే రాని పుణ్యం వాళ్ళు ఒక్కరోజునే దీపం వెలిగిస్తే ఎందుకు పుణ్యం వస్తుందని చెప్పారు? ఏమన్నా తెలుసా అని ప్రశ్న వేశారనుకోండి, ఏం చెప్తారు? వాళ్ళు వెలిగించారు మేము వెలిగించాం, వాళ్ళు వెలిగించారు మేము వెలిగించాం. ఓకే, మన పెద్దలు మనతో రోజు దీపం వెలిగేయాలని ఎందుకు చెప్పారు? మళ్ళీ వెంటనే కోసం అంటే మనలో ఒక దీపం వెలుగుతుంది, మనలో వెలిగేటువంటి దీపాన్ని గుర్తు చేయటం కోసం రోజు దీపం వెలిగించమని చెప్పారు. ఒక్కరోజునైనా కానీ పట్టపగలు నేను దీపం ఎందుకు వెలిగించాలనే ప్రశ్న నీకొస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా మహాత్ములు ఉన్నారు. మనం గుడికి ఎందుకు వెళ్ళాలి? దీపం ఎందుకు వెలిగించాలో చెప్పడం కోసం, స్నానం ఎందుకు చేయాలో చెప్పడం కోసం, ఎక్కడ స్నానం చేస్తే పుణ్యం వస్తుందో చెప్పడం కోసం, ఎక్కడ స్నానం చేస్తే పవిత్రుడు అవుతాడో చెప్పడం కోసం మనం గుడికి వెళ్ళాలి. ఎక్కడ వెలిగే దీపాన్ని దర్శిస్తే మనకు జ్ఞానం సంపూర్ణమవుతుందో ఆ జ్ఞానాన్ని చెప్పడం కోసం గుడికి వెళ్ళాలి. అవునా కాదమ్మా? ఇక అందరిలాగానే మనం కూడా పోయి భజన చేస్తే మనకేం ఉపయోగం? గుడికి వెళ్ళామంటే ఒక అర్థం ఉండాలి. ఒక గురుబిడ్డ గుడికి వెళ్ళాలంటే వాళ్ళతో పాటే భజన చేయాలి, వాళ్ళతో పాటే పాట పాడాలి, కానీ మన జ్ఞానాన్ని వాళ్ళకు అందించాలి. మనకి ఎప్పుడు అంటారమ్మా, ఏ దేశం ఏగినా ఎందుకు ఆలిడినా పొగడనా నీ తల్లి భూమి భారతిని అంటే ఏంటి అర్థం? ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీ దేశం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పాలి. అట్లనే ఇప్పుడు కూడా మనం ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేయాలి? ఫలానా పాండరమ్మ గారు శిష్యురాలు వస్తున్నారంటే వీరు మహాజ్ఞాని అని చెప్పుకోవాలి. వాడు అమ్మ ఆమెకేం తెలుసా, అమ్మ ఆమెకి ఏం తెలియదు, అమ్మ ఆమె కూడా మనలాంటిదేనని అనకూడదు. ఎందుకంటే మనం గురువుని చేరాము, మన గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాం కాబట్టి మనం దృఢంగా చెప్పగలగాలి. అప్పుడు మనకు ప్రత్యేకత ఉంటుంది. గుడికి వెళ్ళినప్పుడు ప్రత్యేకత ఎప్పుడు ఉంటుందంటే మనం మన గురువు చెప్పినటువంటి మార్గంలో నడుస్తూ మార్గాన్ని తప్పకుండా వెళుతూ అక్కడ కూడా ఈ జ్ఞానాన్ని మనం ప్రకటితం చేయగలిగినప్పుడు అప్పుడు మన గురువుని మెచ్చుకుంటారు, మనల్ని మెచ్చుకుంటారు. ఏమంటారు? అబ్బా పాండరమ్మ గారు శిష్యులే ఇంత గొప్పగా ఉన్నారంటే పాండరమ్మ గారు ఎంత గొప్పవారా అని అనుకోవాలా వద్దా? 10 నిన్ను చూసి 10 మంది నిన్ను నీ గురువుని కీర్తిస్తే ఇక అంతకంటే గురువుకు కావాల్సిందేమన్నమ్మా? పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులు ఆ పుత్రుని కనుగొని పొగడకు పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అన్నారు. అర్థమైందమ్మా? మనల్ని మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అమ్మ మీ భక్తులు చాలా గొప్పగా ఉన్నారమ్మా, గుళ్ళో అసలు ఎంత గొప్పగా మీరు చెప్పిన జ్ఞానాన్ని చెప్తున్నారు తల్లి అని ఒక్కళ్ళు వచ్చి గురువుగారు చెప్పారనుకోమ్మా, ఎంత పరవశించిపోతారు గురువుగారు, ఎంత సంతోషిస్తారు. అది కదా మనం మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మనం పొందాల్సింది. అమ్మ మీ శిష్యురాలు వచ్చిందంటే గుళ్ళో ఒక్కళ్ళను కూడా తల్లి ఎంతమందిని తిట్టిద్దో, ఎంతమంది పాకాన పెట్టిద్దో తల్లి వామ్ము అన్నిట్లుగా మన ప్రవర్తన ఉండకూడదు. శభాష్ అనేట్లుగా. అవునా కాదా? మన డిసిప్లిన్, మన గురువు యొక్క డిసిప్లిన్ మన యొక్క ప్రవర్తనలో కనపడాలి, మన యొక్క ఆచరణలో కనపడాలి. అవునా కాదా? అప్పుడు గుడికి వెళ్ళాలి.
అర్థమైందమ్మా? ఇప్పుడు మనకు వేదాంతంలో ఏమని చెప్తారంటే కొన్ని పద్యాలు ఉంటాయమ్మా. శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మొక్కబద్దు వెర్రి మూఢులారా జీవులందే కాని శిలలండులేడయ విశ్వరావిరామ వీరవేమ. అర్థమైందమ్మా? అంటే శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మ్రొక్కబద్దు వెర్రి మూఢులారను అంటే జీవులందే కానీ శిలందులేడు అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఒక స్టెప్ పైకి వచ్చారు. అర్థమైందమ్మా? ఇంకొక మాట ఏం చెప్తానంటే రాతిల నుండిన బ్రహ్మము నీతరమా తెలియటకునండి జీముగా చెప్పమా, ఆత్మల బ్రహ్మము కనుకొని ఆ తీరుని జీవులందు ఉన్నాడని చెప్పుమా అన్నారు. అవునా కదా? అంటే రాళ్లలో దేవుడు లేడని చెప్పారా? మనకేమని చెప్తాను, పిపీల కాది బ్రహ్మ పర్యంతం వరకు కూడా ములుగృచ్చ సందు లేకుండా అనుస్యూతమై సర్వత్రా ఆ చైతన్యము బహిరంతరముల యందు ప్రకటితమై ప్రకాశిస్తూ ఉందని చెప్పారు. మరి అంతటా వ్యాపించేటువంటి చైతన్యాన్ని దర్శించినటువంటి మనం గొళ్ళల్లో లేడని చెప్తామా అమ్మా? సినిమా హాళ్ళల్లో ఉండడం చెబుతామా? ఫంక్షన్ హాళ్ళల్లో ఉండడం చెబుతామా అమ్మ? గొళ్ళల్లో లేడా? మనం ఆరాధించేటువంటి దైవం, మన గురువు దర్శింపజేసినటువంటి దైవం గుళ్ళో లేడా? అంతటా ఉన్నాడు. మరి అంతటా దైవాన్ని దర్శించేటువంటి మనం ఇప్పుడు గుళ్ళో వెళ్తే తప్ప? ఇంకోటి ఏంటంటే అమ్మ, మనకు తెలిసిందే మళ్ళొకసారి చెప్తామ్మా, గుళ్ళో ఉన్న విగ్రహం మాత్రమే దేవుడిని వెళ్ళట్లేదు. మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం, ఎన్ని రాళ్ళు కనపడవమ్మా? వెళ్ళేదారిలో రాళ్ళు కనపడవా? మనం ఇంటికాడి నుంచి బయలుదేరి గుడికాడికి వెళ్ళే లోపల 8 రాళ్ళు కనిపించినాయి అమ్మ. మనకి 8 రాళ్ళు కనిపించినాయి. గుళ్ళోకి వెళ్ళినాం, గుళ్ళో ఉన్న విగ్రహం కూడా అలాగే ఉంది. ఇప్పుడు మనం మధ్యలో ఉన్నటువంటి 8 రాళ్ళన్న దేవుడు అనుకుంటామా? ఇప్పుడు గుళ్ళోకి వచ్చిన తర్వాత దేవుడు. మరి అవి మిగతా రోడ్డు మీద కనబడ్డ రాళ్ళు దేవుడు కాదా? ఇవో మనకి తెలియదు. కానీ గుళ్ళో మాత్రం రాయి అనుకోవట్లా, గుళ్ళో మాత్రం రాయి అనుకోవట్లేదు. గుళ్ళో దేవుడు ఉన్నాడనే నమ్మకం మనకుంది, గుళ్ళో దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మకం మనకుంది. ఇందాక అనసూయ గారు ఒక మాట చెప్పారు, ఈ నెలలో ముత్యాలమ్మ పండుగను పెట్టారు గురువు గారు, ఒక్కటే బిజీ అయిపోయింది, మేము హైదరాబాదు ఆశ్రమానికి పూజకి రాలేకపోయాము అన్నారు. మొన్న కూడా చెప్పాము, మళ్ళీ ఒకసారి ముత్యాలమ్మని పెట్టారు. ముత్యాలమ్మని పెడితే ఏంటమ్మా, 3 రాళ్ళు తెస్తారు, పసుపు రాస్తారు, కుంకుమ పెడతారు, దారాలు వేస్తారు, దేవుడు అంటారు. రాళ్ళు మనయే, పసుపు మందే, కుంకుమ మందే, దారాలు మనయే, ముత్యాలమ్మ అయింది ఎమ్మటే దేవుడు. ఇప్పుడు పసుపులో నుంచి వచ్చిందా, కుంకుమలో నుంచి వచ్చిందా, దారంలో నుంచి వచ్చిందా, రాళ్లలో నుంచి వచ్చిందా? దేవుడు ఎక్కడి నుంచి వచ్చిండు? మన నమ్మకంలో నుంచి వచ్చాడా? ముత్యాలమ్మ తల్లి దాంట్లో ఉందా, మనలో ఉందా? మన నమ్మకంలో ఉన్నాడు దేవుడు. దేవుడు ఎక్కడున్నాడు? మన నమ్మకంలో. మనం ఇంటికాడ నుంచి బయలుదేరి వెళ్ళేప్పుడు మిగతా మధ్యలో కనిపడినటువంటి 8 రాళ్లలో నమ్మకం కుదరలా మనకి. గుళ్ళో ఉన్న రాయిలోనే మనం దైవాన్ని ఆ విగ్రహ రూపంలో ఉన్న అక్కడే మనం నమ్మినాం. కానీ దండం పెడతాం. అర్థమైందా? అయితే మన గురువు గారు చెప్పేటువంటిది ఏంటంటే సమస్త ఉపాధులన్నింటి యందు చరాచర జగత్తునందంతటా దైవాన్ని దర్శించాలన్నారు. అయితే మనం సర్వ ప్రాణుల యందు కూడా సమస్త జడ పదార్థాల యందు కూడా దైవాన్ని మనం చూడగలుగుతాం, కానీ లోకంలో వాళ్ళు చూడగలేరు. అందుకే రాతిలో నుండిన బ్రహ్మము నీతరమా తెలియటకు నిజముగా చెప్పమన్నారు. రాళ్లలో కూడా దైవం ఉన్నాడు, ప్రతి రాయిలో దైవం ఉన్నాడు, ప్రతి రాయిలో దైవం ఉన్నాడు. గుళ్ళో ఉన్న రాయిలోనే కాదు, ప్రతి రాయిలో కూడా దైవాన్ని చూసేటువంటి జ్ఞానం మనకుంటే మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మిగతా సమస్త ప్రాణుల్లో ఎలా దైవాన్ని దర్శించామో గుళ్ళో ఉన్న రాయిలో కూడా, గుళ్ళో ఉన్న విగ్రహంలో కూడా అదే పద్ధతిలో దైవాన్ని చూడగలుగుతాం. తప్పేముందమ్మా? సర్వంలో దైవాన్ని దర్శించేటువంటి జ్ఞానికి ఇంక ఇబ్బంది ఏముంటుంది? అర్థమైనా? ఇప్పుడు మనం సర్వంలో చూడగలుగుతామా? మనం సర్వంలో చూడగలుగుతామా? ఏమో చూడగలుగుతామంటే మరి ఏదో చూస్తామని అనుకుంటాం. అంటే మనం కూడా ఒక నామానికి ఒక రూపానికి బంధీ అయ్యను. మనం ఒక రూపానికి ఒక నామానికి బంధీ అయ్యను. ఇక్కడ కొన్ని రూపాలు పెట్టున్నాయి కమ్మా, ఫోటోలు కొన్ని రూపాలు పెట్టలేవు. మనం ఆ రూపాలకు బందీ అయినవా కాలేదా? ఆ రూపాలు కాకుండా బేదాలు రూపాలు కొన్ని తీసుకొని ఆడబెడితే మనం పూజ చేస్తామా, దండం పెడతామా? అదేందమ్మా, మనం పరిపూర్ణం కదా, భ్రాంతి వదిలిపెట్టినాం కదా, రూపానికి బందీ కాలేదు కదా, మరి ఈ రూపాలన్నిటికీ బందీ అవ్వడం ఏంటి? మనమైతే ఈ రూపాలకు బందీ కావచ్చు, మిగతా వాళ్ళు వేరే రూపాలకు బందీ అయితే వాళ్ళు తప్పు, మనం రైటు. ఓకే,
అంటే మనమైతే ఒక రూపానికి బందీ కావచ్చు, ఒక నామానికి బందీ కావచ్చు. ఈ రూపానికే దండం పెడతా, ఈ రూపానికే పూజ చేస్తా, ఈ రూపం లేకపోతే పూజ చెయ్యను అంటే మన జ్ఞానం కూడా ఒక రూపానికి ఒక నామానికే బందీ అయిందంటే మరి మిగతా వాళ్ళు వాళ్ళకిష్టమైనటువంటి రూపానికి వాళ్ళకిష్టమైనటువంటి నామాన్ని ఆరాధించుకుంటే తప్పేంటి? మనం గౌరవించాలి కదా. మనం ఒకటి ఫాలో అయినప్పుడు పక్క వాళ్ళను కూడా మనం గౌరవించాలా వద్దా? ఏం జ్ఞానం? అర్థమైనా? గుడికి వెళ్ళటం తప్పు కాదు. గుడికి వెళ్ళినప్పుడు గుడిలో మన గురువుగారు చెప్పినటువంటి జ్ఞానాన్ని ప్రకటితం చేసేటువంటి ప్రయత్నం చేయాలమ్మా. అలా చేస్తే మన గురువుకు మంచి కీర్తి వస్తుంది. మన గురువు చాలా సంతోషిస్తారు మనం చేసేటువంటి అలాంటి ప్రయత్నాలకి. గుళ్ళో జరిగేటువంటి ప్రతి పూజ ఎందుకంటే అమ్మ మన ఆశ్రమం కాడికి వచ్చినప్పుడు మన గురువు గారు ఎందుకు నైవేద్యం పెడుతున్నాం, ఎందుకు దీపం వెలిగిస్తున్నాం, ఎందుకు అగరబత్తీలు వెలిగిస్తున్నాం, ఎందుకు కొబ్బరికాయ కొడుతున్నాం, ఎందుకు హారతి వెలిగిస్తున్నాం, ఎందుకు ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నాం, ఇవన్నీ మనకు చెప్పారు కదా. ఈ మన గురువుగారు ఇక్కడ చెప్పిన అర్థాన్ని అక్కడ చెప్పిన అనుకోమ్మ వాళ్ళు సంతోషిస్తారు. అయితే మనం గుడికి వెళ్ళామంటే గుడి కాడ నుంచి ఒక నలుగురు మనతో ఇక్కడికి వచ్చేట్టు ఉండాలి మన ఆశ్రమానికి. అర్థమైందమ్మా? మనోళ్ళని నలుగురు తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పడం కాకుండా గుడికాడ ఉన్నటువంటి వాళ్ళని గుళ్ళో కంటే ఆశ్రమంలో జ్ఞానం ఎక్కువ చెప్తారని మనతో ఒక నలుగురైనా వస్తే మన గురువు సంతోషిస్తాడు. మన ఇక్కడున్న నలుగురిని అక్కడ తీసుకపోతే గురువు గారిని సంతోషించరు. ఓకే అమ్మా, అర్థమైంది. అంటే ఇప్పుడు మన అనసూయమ్మ గారు ఇందాక మీరు చెప్పారమ్మా, పద్మజ గారు గుడికాడ ఉపన్యాసం చెప్తే అందరూ క్లాప్స్ కొట్టారు, చాలా బాగుంది అన్నారు. నాకు మంచి సంతోషం అనిపించింది. ఎందుకంటే వారి గురువు గారు చెప్పినటువంటి లేకపోతే వాళ్ళ పూర్వీకుల ద్వారా సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని వారు స్వయంగా బుక్స్ చదివి కానీ లేకపోతే యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే గురువుల ద్వారా మహాత్ముల ద్వారా విన్నటువంటి జ్ఞానాన్ని అక్కడ పంచిపెట్టారనుకోమ్మ. రేపు ఎప్పుడైనా పాండ్రమ్మ గారు కానీ ఆ భక్తులు కానీ విన్నారనుకో, పద్మజ గారు వెళ్ళి అలా చెప్పింది, నేను కూడా వెళ్ళి చెప్పాలి మన పక్కన ఉన్నటువంటి గుళ్ళో అని మనం ప్రయత్నం చేస్తామా లేదా? అలా ప్రయత్నం చేసినప్పుడు మన గురువు చాలా సంతోషిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఓకే అమ్మ, గుడికి వెళ్తే తప్పంటే తప్పు. ఎప్పుడు తప్పంటే మనం ఇంత జ్ఞానాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళితే మళ్ళీ అజ్ఞానంలో పడిపోతే మళ్ళీ మనం భ్రాంతిలో పడితే పొరపాటు అవుతుంది. మనం భ్రాంతిలో పడకుండా మనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క భ్రాంతిని తొలగించే విధంగా మన యొక్క ప్రవర్తనా శైలి ఉన్నప్పుడు మన జ్ఞానాన్ని మన గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని శాస్త్రాల్లో చెప్పినటువంటి జ్ఞానాన్ని అక్కడ నలుగురికి అందించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మన గురువు చాలా సంతోషిస్తారు. కృష్ణాష్టమి అమ్మ ఉట్టి కొడతారు, కొట్టారా? ఉట్టి కొడతారు అమ్మ. కృష్ణాష్టమికి ఉట్టి కొడతారు. మనం ఉట్టి కొట్టే కాడికి వెళ్ళామనుకోమ్మ, ఉట్టి కొట్టే కాడికి వెళ్తే ఉట్టి ఎప్పుడు కొడతారు? కృష్ణాష్టమి రోజు. ఇంకెప్పుడైనా కొట్టారా? కొండ ఎప్పుడైనా పగల కొడతారా? ఎవరైనా చనిపోతే కొండ పగల కొడతారు, లేకపోతే కృష్ణాష్టమి రోజున పగల కొడతారు. ఎప్పుడు పగల కొడతారు? ఎవరైనా చనిపోతే కొండ పగల కొడతారు. ఎప్పుడు ఉట్టి కొట్టాలి. ఉట్టి కొట్టడం అంటే దేహభావాన్ని విడిచిపెట్టడం, దేహభావాన్ని కొట్టడం, దేహభావాన్ని విడిచిపెట్టడం. ఈ జ్ఞానం దీన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు మనం వెళ్ళటం వల్ల ఒక ప్రయోజనం, ఒక సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. ఇప్పుడు వివేకానంద ప్రపంచం మొత్తం తిరిగి వచ్చారు. ప్రపంచం మొత్తం తిరిగి వచ్చిన గురువుని విడిచిపెట్టిండా అమ్మ? ప్రపంచం మొత్తం తిరిగి వచ్చినా కానీ నేను రామకృష్ణ పరమహంస శిష్యుడిని అని చెప్పింది తప్ప వేరే ఇంకేం చెప్పలేదే. అర్థమైంది? మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన గురువు పేరు స్మరించాలి. ఫస్ట్ ఎవరిని స్మరించాలి? మన గురువు పేరు స్మరించి గురువును తలుచుకున్న తర్వాత ప్రారంభించాలి. ఎవరైనా కానీ మీ గురువు పేరు స్మరించితే మేము ఒప్పుకోము అన్నారనుకోము, అక్కడికి వెళ్ళకూడదు. మన గురువుకి, మన గురునామానికి, గురుభావానికి కళంకం కలిగే చోట, అగౌరవం కలిగినటువంటి ప్రదేశంలో కాలు కూడా పెట్టకూడదు. మరి గురుగీతలో అదే చెప్పారు కదా, గురుద్రోహం అన్నారు కదా. గురువుని అగౌరవపరిచినటువంటి ప్రదేశానికి వెళ్ళడం తప్పన్నారు కదా. కాబట్టి మన గురువుకి కీర్తి తెచ్చే విధంగా ప్రయత్నిస్తాం. ఓకే, జయతల సద్గురు ప్రభు మహారాజ్కు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి.
అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.